ప్రైజ్ లార్డ్. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. అవును, బలహీనంగా ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తి మనలో పరిపూర్ణమవుతుందంట. బలహీనంగా ఉన్నప్పుడు నేను మందిరానికి రానులే అంటారు. బలహీనంగా ఉన్నప్పుడు ప్రార్థనా కూటమికి దూరంగా ఉంటారు. ప్రార్థనకు రమ్మంటే నా వల్ల కావట్లేదు అంటారు. మనం బలంగా ఉన్నప్పుడు దేవుడిని ఆరాధించినప్పుడు దేవుడు ఆనందిస్తాడు. ఆయన ఆనందించడమే కాదు కానీ మనల్ని ప్రేమిస్తాడు. మనం బలహీనంగా ఉన్నప్పుడు అత్యధికంగా దేవుని యొక్క కృప అంట మన మీదకి విడుదలవుతుందంట. ఆ తండ్రి ఆ కుమారుని ఎంతగానో ప్రేమిస్తాడు. అదే కుమారుడు బలహీనంగా ఉన్నప్పుడు ఆ ప్రేమ అధికమవుతుంది. నీవు బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు నన్ను ప్రేమించట్లేదులే అని అనుకుంటున్నట్లేదు, అది నీ అజ్ఞానం. దేవుడు నిన్ను అత్యధికంగా ప్రేమిస్తున్నాడు. నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుందని దేవుడు అంటుంటుండగా నీ బలహీనతలో దేవుని వైపు చూడు, ఆయన శక్తిని పొందుకో, బలాన్ని పొందుకో. దేవుని వైపు చూసి ముందుకు సాగు. ప్రైజ్ ద లార్డ్.